నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ గ్రామం భక్తుల కొంగు బంగారమైన శ్రీ కనకదుర్గ స్వయంభు మహాకాళి ఆలయంలో ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహించే మహాకాళి జాతర ఏప్రిల్ 23న శివ పార్వతుల కళ్యాణం, 24న అమ్మవారికి మొక్కులు బోనాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకుడు దేవర వినోద్ తెలిపారు. ఈ సందర్భంగా RP7 టీవీతో వారు మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ జాతరను మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఓం శ్రీ మాత్రే నమః. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహాకాళి దేవస్థానంలో ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు మహాకాళి జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మహాకాళి అమ్మవారు స్వయంభూగా ఇక్కడ వెలిసింది. ఈ ప్రాంతంలో అమ్మవారు ఇద్దరు అమ్మవార్లు కొలువై ఉంటారు. ఒకటి విజయవాడ కనకదుర్గమ్మ, రెండోది చంద్రపూర్ చాందా మహాకాళి అమ్మవారు ఇక్కడ కలిసి ఉండడం ప్రత్యేకం. ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు ఎక్కడ కూడా కలిసి ఉండవు. ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసింది చైత్ర పౌర్ణమి రోజు పుట్టినరోజు కావడంతో ఆ రోజు ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతుంది. 23వ తేదీన శివపార్వతుల కళ్యాణం, 24వ తేదీన అమ్మవారి జాతర బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు కావడంతో అమ్మవారి దగ్గరికి వచ్చి ఎటువంటి కోరిక కోరుకున్నా అమ్మవారు వచ్చే ఏడాది వరకు తమ తమ కోరికలను ఏ విధంగా అయితే కోరుకుంటారో ఆ కోరికలను అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం. కావున భక్తులు అధిక సంఖ్యలో వీచేసి ఆ అమ్మవారిని దర్శించుకొని తరించండి. అదేవిధంగా చంద్రపూర్ మహంకాళి అమ్మవారు ఏ విధంగా అయితే గుహలో పడుకొని ఉంటుందో అదేవిధంగా మన ఈ ఆలయంలో కూడా భూగర్భంలో అమ్మవారు పడుకొని ఉంటుంది. అది విశేషంగా ఉంది, ఎక్కడా లేని ప్రత్యేకత కనిపిస్తుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అమ్మవారిని దర్శించి తరించగలరు.